హాయ్ హలో అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చామండి. అక్కడ అన్నదానం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా వెళ్తే పుణ్యం కూడా వస్తుందని నా ఒపీనియన్. మీలో ఎంతమంది వెళ్తున్నారో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మీకు భోజనాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. చూడండి ఎంతమంది భక్తులు అయితే ప్రసాదానికి తినడానికి వచ్చారో. అండ్ చాలామంది ఉన్నారండి. అండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము లాస్ట్లో ఉన్నాం. ఇదిగోండి పరవన్నం, ఇంకా అన్నం, సాంబార్ అండ్ అప్పడాలు వేశారు. అండ్ వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చారండి. అండ్ కర్డ్ కూడా పెట్టారు. కచంబా టైప్లో ఉంది కర్డ్, చాలా బాగుంది. ఇదిగోండి టెంపుల్ అయితే ఫస్ట్ అయితే చెట్టు ఉంది. ఇది ఆయన యొక్క సమాధి. అండ్ లోపలికి మనం దేవుని దర్శించుకొని అలా మళ్ళీ ఆ లైన్లో నుంచి మనం రావాలండి ఇటు సైడు ప్రసాదం కోసం. అండ్ చూడండి ఎంత బాగున్నారో ఆ సాయిబాబా. అక్కడ చిన్న పక్కన వినాయకుడి బొమ్మ కూడా ఉంది. నాకైతే వీలు కుదరలేదు ఆయన తీయడానికి, ఎందుకంటే నేను ఇటు సైడ్ నుంచి వచ్చాను. కొంచెం అటు సైడ్ ఉంది లైన్లో, నేను ఇటు సైడ్ నుంచి వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నారో. ప్రసాదం కూడా చిన్నది పెట్టారండి. అండ్ ప్రసాదం నాతోనే లాస్ట్. నాకు కూడా అడుగులు ఇచ్చారు, తీర్థం ఇచ్చారు. అండ్ చూడండి మేమైతే ఇక్కడ ఉన్నాం. ఎంతమంది వచ్చారో. ఇలా యూ షేప్లో ఉంది లైన్ అయితే. అందరూ ఇంకా స్టార్ట్ అయ్యాం. అక్కడ చెట్టు ప్రిమిసెస్ అయితే చాలా బాగున్నాయండి. ఒకరైతే ప్లేట్ ఇచ్చారు. ఇదిగోండి ప్లేట్. నేనైతే దగ్గరికి వచ్చాను, మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంతమంది వచ్చారో. ముచ్చట్లు పెట్టుకొని చాలా చక్కగా లైన్ అయితే ముందుకు సాగడం జరిగింది. చాలా చాలా బాగుందండి. అండ్ భోజనం కూడా చాలా బాగుంది. ఇదిగోండి ప్లేట్ చూడండి. ప్లేట్ ఫస్ట్ అయితే మనకి పరమన్నం పెట్టినారు. పరమన్నం తర్వాత పచ్చడి కూడా ఒకటి ఉందండి. అండ్ ఇది నిమ్మకాయ ఆవకాయ పెట్టారు. అండ్ ఇక్కడ దోసకాయ పచ్చడి. అన్నీ చాలా చాలా బాగున్నాయి. దోసకాయ పచ్చడి తర్వాత రైస్ తర్వాత సాంబార్ నాకైతే వేసేసారు. నేను కూడా మీకు చూపిస్తున్నాను. కొంచెం ముందు నా తినడానికి ఏదైనా ప్లేస్ ఉందేమో చూడడానికి అయితే వెళ్ళాను. అగోండి ఒక చెట్టు అయితే దొరికింది. చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని తిందామని డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి చాలామంది చాలా బాగా తింటున్నారు. ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి వాటర్ ప్యాకెట్ ప్లస్ మీ భోజనం అయితే పెట్టారు. ఇది సుశాంత్, మా ఇంటి పక్కన ఉంటాడు పిల్లడు. వాడు కూడా భోజనానికి వచ్చాడు. చూడండి వాడికి ఇచ్చాను కెమెరా తీరా అని. వాడేమో వంక టెంగరగా తీసినాడు. చిన్నపిల్లాడు, ఇంకా 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఇంకోండి రైస్ అయితే చాలా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ వంకాయ బఠానీ కర్రీ పెట్టారండి. ఆవకాయ పచ్చడి, పరవన్నం, సాంబార్ రైస్తోనే నా కడుపు నిండిపోయింది. ఇంకా నేను అయితే పెరుగన్నం అయితే తినలేదు. అండ్ సాంబార్ రైస్ చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్నదాన సుఖీభవ అంటారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమంది అయితే అన్నదానానికి నాలా వెళ్ళి తింటారో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి వాటికి వెళ్ళడం. ఇదే కాదు, వినాయక చవితి భోజనాలు ఇలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు మా ఏరియాలో చాలామంది కలిసి. మాకైతే చాలా చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమో కాదో నాకైతే తప్పనిసరిగా కమెంట్ చేసి అండ్ ఇలా తింటున్న వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. చూడండి చెట్టు కింద అయితే నేను భోజనం లాంచ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. వీకే కాదండి, ఎవ్రీ థర్స్డే పెడతారు. వీడు కూడా చాలా బాగుందంట ఫుడ్ అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.